రేవంత్ రెడ్డి పులి కాదు నల్లమల పిల్లి అంటూ రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్ళినప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య శివకుమార్ దగ్గర మాట్లాడతాడు అనుకున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదు, తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోని హరీష్ రావు సూచించారు అంటూ ఇక్కడ కృష్ణా గోదావరి నీళ్లు దోస్తున్నా ఉలికేది అంటూ గోదావరి నీళ్ళు అయితే మనకు ఎరక. మరి ఒక పక్క బనకచెర్ల గురించి అసలు ఏ ప్రతిపాదనలే లేవు. దానికి ఆల్రెడీ పర్యావరణ శాఖ అనుమతులు కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి కాదని ఒక పక్క అనుకున్నప్పటికీ ఇంకొక పక్క ప్రపోజల్స్ అన్ని కూడా వెళ్తా ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అడ్డుకోవాల్సినటువంటి మనం, మరి మిగులు జలాల్లో ఉన్నటువంటి మన వాటా కోసానికి కొట్లాడాల్సిన మనము సప్పుడియకు ఉండడం, మిన్నకు ఉండడం, మీరు ఎంతైనా తీసుకపోండి అని చెప్పి మరి వదిలేస్తే రేపొద్దున మన రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏంది, మన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందని చెప్పి ఇలా ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. సో ఇది ఇట్లా ఉంటే కృష్ణాకి సంబంధించి మరి ఆల్మట్టి డ్యామ్ కి సంబంధించి మరి ఎత్తు పెంచే ప్రయత్నంలో కర్ణాటక ప్రభుత్వం ఉంటే మరి కర్ణాటకలో ఎవరు పరిపాలిస్తా ఉన్నారు? ఈ దొంగలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదా అని ఇవాళ ప్రశ్నలు వస్తా ఉన్నాయి ప్రజల నుంచి, రైతుల నుంచి. అక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలిస్తున్నప్పుడు మరి ఎట్టి పరిస్థితులల్లో మరి ఆల్మట్టి డ్యామ్ పెంచితే మాకు నీటి లభ్యత తగ్గిపోతుంది, సో అది చేయకూడదు అని చెప్పేసి చేయాల్సినటువంటి ఆ ప్రపోజల్ని మరి ఎందుకు చేయలేదని చెప్పి హరీష్ రావు అందుకే నిన్న ఆయన నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని చెప్పి డైరెక్ట్గా అంటున్నటువంటి మాట ఇది. ఇగో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై మౌనం ఎందుకు? కర్ణాటకకు వెళ్ళిన కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడలేదు? ఏపీకి తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోంది, పొరుగు రాష్ట్రాలు నీళ్లు ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ ఒకటి మీదికెళ్ళే చెట్లు ఆపుకుంటాడు, ఒకటి వెళ్ళిపోతున్న నీళ్ళకెళ్ళి తీసుకుపోతుంటారు. అసలు మనకు మన వాటా మీద సోయి ఉందా? మన వాటా మీద మనకి నిజంగా అవగాహన ఉందా? మరి ఎన్ని టీఎంసీల నీళ్లతో మనము మన రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇవ్వచ్చు? కాళేశ్వరం ద్వారా మనం చేసుకున్నటువంటి ఆ రిజర్వాయర్లను నింపుకొని తర్వాత మన రైతులకి నీళ్ళు ఇవ్వాలంటే మరి ఒక్కొక్క రిజర్వాయర్ కెపాసిటీ ఎంత? ఇట్లాంటివన్నీ కూడా అవగాహన చేసుకున్నారా లేదా? ఇంకా కృష్ణా బేసిన్ ఎక్కడుంది, లేకపోతే గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ వేరువేరా, మరి దీని పరివాహక ప్రాంతం ఎంత అని క్వశ్చన్లు అడిగినట్టుగా ఇప్పుడు కూడా ఇంకా అవగాహన లేదా? లేకపోతే నేనేం సూచన చేస్తున్నా అంటే, నేనే కాదు రాష్ట్రంలో నీళ్ల మీద కనీస అవగాహన ఉన్నటువంటి ఒక రైతు కూడా సూచన చేస్తాడు. ఏమని అంటే, రేవంత్ రెడ్డి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మీద నీకు ఎట్లాగూ ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద అసలుకే ప్రేమ లేదు, తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి కాదు కదా నువ్వు ఎక్కిందైతే నీ సొంత ఎజెండా పెట్టుకుని వచ్చినావు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఉందో దాన్ని ఎక్కి కూర్చోవాలి, కేసీఆర్ని గద్దె దింపాలని తప్ప నీకైతే ఇంకొక ఆలోచనే లేకుండే. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజల బాగోగుల మీద లేని నీకు మేమేం అడుగుతా ఉన్నామంటే, ఇలా ప్రేమ లేదు కానీ కనీసం బాధ్యతనన్నా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రేమ ఎట్లాగూ లేదు ప్రజల పట్ల కానీ ప్రజా అభివృద్ధి పైన కానీ మీకు ప్రేమ లేదు. కాకపోతే నేనేమంటా ఉన్నట్టు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి బాధ్యత అన్నా ఉండాలి, బాధ్యతగా అన్నా వ్యవహరించాలి. నీకు అడ్వైజర్లు ఎవడెవడు ఏం చెప్తున్నారో నాకు అర్థమైతే లేదు కానీ కిందోడు కింద దోసుకపోయి మీదోడు మీద ఆపుకుంటే నడిమిట్లా మనం గంగల పోదామా అని అడుగుతా ఉన్నా, ఏడజద్దామని అడుగుతా ఉన్నా. ఇది ఒక సామాన్యుడు కూడా చెప్తాడు కదా. అరే నాకు అర్థమైతే లేదు అసలు నీకు ఈ మాత్రం కూడా అవగాహన లేకపోతే వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ని ఎత్తు పెంచుకుంటే మరి అది దానికి అనుమతులు ఉన్నాయా? మరి దాని ప్రపోజల్ పెట్టినప్పుడు మరి మన రాష్ట్రం తరపున మనకు ఉన్నటువంటి మన పరిస్థితులను కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. పైగా అక్కడ కూడా మీ ప్రభుత్వం ఉంది కదా, లేదా కేంద్ర జలవనరుల శాఖకు కూడా చెప్పొచ్చు కదా. మనకు సంబంధించి ఎన్నో ఉన్నాయి కదా, సెంట్రల్ వాటర్ బోర్డు ఉంది, మీరు కావాలనుకుంటే ఎక్కడైనా అవకాశం ఉంది, మాట్లాడే వేదికలు ఉన్నాయి. తద్వారా మన ఇంజనీర్లతోని మరి ఎందుకు అవగాహన చేయించుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న వస్తూ ఉంది. పైన నీళ్లు వాళ్ళు ఆపుకుంటారు, కింద మరి ఇక్కడ పోతున్నటువంటి నీళ్ళల్లా ప్రోరాటా ప్రకారము మనకు రావాల్సినటువంటి వాటా ఇంకా 923 టీఎంసీలు ఉందని తెలిసి కూడా ఎందుకు వాళ్ళకు వదిలేయాలి? సో అక్కడ వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధమైతే దానికి మనం మాట్లాడడం, నోరు మెదపం. ఇక్కడ పైన ఎత్తు పెంచుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆపేది లేదు. పైగా రేపు పొద్దున మరి మనకు నీళ్లు లేకపోతే ఎట్లా? నీళ్ళ కోసం మనం పడ్డటువంటి గోసను యాది చేసుకుంటలేమా? నువ్వే చెప్తివి కదా అసెంబ్లీలా. అరే నాకు అర్థం కాదు, మా నాయన చచ్చిపోతే పోయి నీళ్లు చిలకరించుకున్నామని చెప్పినవు. అదే మహబూబ్ నగర్ జిల్లాలో వలసపోయినటువంటి ఆ ప్రాంతంలో అప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట తెలంగాణ కోసానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు టీడీపీ అభ్యర్థిగా మాట్లాడినటువంటి మాట, అది నువ్వు శాసనసభ్యుడిగా మాట్లాడినటువంటి మాట. ఏమని మనందరికీ యాదికుండాలి. నేను హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఫారెన్ కార్ లో తిరిగే నాకు నేను ఊరికి పోతే కరెంటు లేదు, అక్కడ బోరు పోస్తలేదు, బాయిలల్లో నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ ఇంకిపోయింది,
తద్వారా ఆనాడు నీళ్లు లేక మా నాయన చనిపోతే అంత్యక్రియలు చేసిన తర్వాత నీళ్లు చిలకరించుకొని వచ్చినామని చెప్పినటువంటి నాకు ఎరుకున్నటువంటి ఒక ఏఈకో లేకపోతే డిఈకో ఫోన్ చేసుకొని నేను మోటార్ వేయించుకొని ఆ నీళ్లు ఇట్లా చిలకరించుకొని ఇంటికి వచ్చినామని చెప్పినటువంటి నీకు ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ మరి నీటి వాటాల పట్ల అవగాహన చేసుకోకపోతే మరి ఎవరి తప్పిదము అని అంటా ఉన్నా. ఆనాడు బాధపడుకుంటే చెప్పినావు కదా, అవన్నీ ఉత్తమాటలా? కావాలని చెప్పినవా లేదా ఏదో నేను ఎలివేట్ కావాలని చెప్పినవా? మరి నీకు ఉన్నటువంటి ఆనాడు ఇబ్బందిని మరి నీళ్ల కోసానికి నిధుల కోసానికి తెచ్చుకున్నటువంటి మన రాష్ట్రాన్ని మరి వాళ్ళ మన నీళ్ళు ఒకరు దోసుకపోతా ఉంటే ఆపలేని శక్తి ఉంటే ఆపలేని దద్దమ్మలమైతే మరి ఎట్లా బాగుపడతాము? భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, చరిత్రహీనుడిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఒక ఆయనేమో నీళ్లు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఇంకొక ఆయనేమో నీళ్లు ఇంకొకరికి దోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అంటే రేపు పొద్దుగాల సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదొకసారి ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి. అందుకే నల్లమల పిల్లి అని చెప్పి హరీష్ రావు అన్నటువంటి మాట ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కింది నుంచి గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే నల్లమల యాడుందో ఆయనకు తెలియదు. నల్లమల ఏపీలో ఉందా లేకపోతే తెలంగాణలో ఉందో తెలియనటువంటి ఆ వ్యక్తి ఇక పిల్లా పులా ఇక ప్రజలకు తెలుసు. అది పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకపోతే మన బతుకు ఏం కావాలని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అవునా మొన్న పోతివి కదా, మల్లికార్జున ఖర్గేకి పానం బాగలేదంటే పోయి చూడడానికి పోయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రిని, ముఖ్యమంత్రిని కనీసం అడగాలని కానీ ఆపాలని కానీ చెప్పాలని కానీ ఎందుకు అనిపించలేదు చెప్పండి? అసలు ఖాళీ బ్యాగులు పట్టుకుని తిరుగుడైనా మన పని? ఖాళీ బ్యాగులు పట్టుకుని పోయి ఓట్లు కొనడానికైనా? వేరే ఇంకేం పని చేయరా? ఇంత అధ్వానం ఉంటుందా? రేపు పొద్దుగాల రైతులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది నీళ్ళు ఇవ్వకపోతే. మీ ఎమ్మెల్యేలేమో సుక్క నీళ్ళు ఇవ్వమని మాట్లాడతాడు ఒకడొకడు. ఒక్క నీళ్లు రావు నీకు ఒక్క ఓటు పడతాడు. ఇప్పుడు ఈసారి పంటలు ఎండిపోతున్నాయి. ఓ పక్క మరి ప్రాజెక్టులలో నీళ్లను మనం నింపుకోలేకపోయినాము. మనం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పేసి మనంతల మనమే దాన్ని బంద్ పెట్టుకుంటుంది. ఆ బంద్ పెట్టుకున్నటువంటి కొన్ని ఉన్నటువంటి నీళ్లను కూడా మీరు సౌలత్ ఇవ్వకపోతే రేపు పొద్దుగల మరి పంటలు ఎట్లా పండుతాయి? మరి మనం ఎట్లా నెంబర్ 1 అని చెప్పుకుంటామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక అయితే మొన్న పోయినప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి సిద్ధరామయ్య ఉన్నాడు, శివకుమార్ ఉన్నాడు, డికే శివకుమార్, వాళ్ళ దగ్గర మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు అంటూ రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క ఫోన్ కూడా చేయించలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మేయడం ఒకటే పని కాదు, తెలంగాణ బాగుల గురించి కూడా పట్టించుకొని హరీష్ రావు సూచించారు. ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటా ఉంది. ఇక్కడ చూడు, వీళ్ళు 463 టీఎంసీలేమో వాళ్ళు మలకపోతామంటారు బనకచర్ల ద్వారా. అది మనందరికి ఎరక. బనకచర్ల ప్రాజెక్టు ఆ జీబీ లింక్, గోదావరి బనకచర్ల లింక్ ద్వారా వాళ్ళు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా మనం కూడా తప్పుపట్టం. మనకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చినాక వాళ్ళు ఎక్కడికన్నా తీసుకుపోను కదా. పైనున్నోడు అట్లా, కిందున్నోడు ఇట్లా, నడుమనోడు ఎట్లా నాకు అర్థమైతలేదు. పైనోడు అట్లా, కిందోడు ఇట్లా, నడిమిట్లోడు ఎట్లా? దీనికి ప్రశ్నలు మరి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేకపోతే ఎట్లా? ఈ విషయానికి పైనోడిని ఆపే శక్తి లేదు, కనీసం నువ్వు పైనుండి కిందోనికి దొరకబట్టే శక్తి లేదు. కిందోడు దోసుకపోయినా చూడబడుతుంది, మీదోడు తీసుకపోయినా ఆగబడుతుంది. ఏమవుతుంది నీకు? అసలు ఏమర్థమవుతుంది అసలు నీకు? ఇప్పుడు వీళ్ళు కూడా 112 టీఎంసీలు ఆపుకుంటా అన్నాక ఇంకేమున్నదే మనకు? మన రైతులకు ఏం సమాధానం చెప్తావు? మన పంటలు ఎట్లా పండాలి? నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది. ఇక చూడరు, ఇక మహారాష్ట్ర 74 టీఎంసీలు, 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన రాష్ట్ర పరిస్థితి ఏంది? మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా? ఎందుకు మాట్లాడడం లేదు? పులి అయితే మాట్లాడేవాడివి, పిల్లి వెలుకవు కాబట్టి మాట్లాడడం లేదని హరీష్ రావు ఘాటుగా విమర్శించారంటూ దారుణాతి దారుణం తెలుసా? నీళ్ల మీద సోయలేనటువంటి ముఖ్యమంత్రిని మన నెత్తి మీద పెట్టుకుంటే ఎలా నీళ్ల కోసానికి మాట్లాడతలేడు, నీళ్లు కావాలని కూడా అడుగుతలేడు. ఆయనకు కనీస అవగాహన కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం. అది నిజంగా చెప్పాలంటే.